ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేసుకుంటూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల ఆగస్టు నెల మాస ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశికి ప్రారంభములుగా అయితూ జన్మమందు గురుకేతువులు, ద్వితీయ స్థానమందు శనైశ్వరుడు, చతుర్థ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, 7వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 8వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఒక రకంగా ఆగస్టు 16 వరకు కూడా నిప్పులు కుంపట మీద కూర్చున్నట్టే ఉంటుంది ధనుస్సు రాశి వారికి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ధనమందు చేతికి వచ్చినట్టే వస్తుంది, చేయి జారిపోతుంది. బ్యాంకులో డబ్బులు పడతాయి, సంతకం పెట్టి తీసుకుందామంటే చెక్కు బుక్ కనపడదు, లేదా చెక్కు ఉండదు. ఈ లోపల ఏదైనా సమస్య రావచ్చు. అలా ప్రతి విషయంలోనూ కూడా చివరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. సమస్య జటిలమవుతూ ఉంటుంది. దాన్ని మీరు పరిష్కరించలేని విధంగా మారిపోతూ ఉంటుంది. ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. కోపతాపాల వల్ల వ్యక్తిగత సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. ధర్మపరమైన విషయాల్లో చిక్కులు పెరుగుతాయి. వీటిని పరిష్కరించలేని దిశగా ఏంటి ఇలా అయిపోతుంది, ఏం చెయ్యాలి అనే విధంగా ఇరుకున పడతారు. కాబట్టి ఈ విషయంలో కొంత ఆగస్టు 16 వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 16వ తారీఖు తర్వాత కొంత అనుకూలం ఏంటంటే అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం మారుతోంది. దానికి తోడు అష్టమం 17వ తారీఖు నుంచి అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి మారుతోంది. వచ్చే నెల నుంచి చాలా అనుకూలతలు కనపడుతున్నాయి. 7వ స్థానంలో ఉన్నటువంటి రాహు 6లోకి మారబోతున్నారు. ఇంకా మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి, భయం లేదు. ఈ ఒక్క 16 వరకు మాత్రం చాలా జటిలమైనటువంటి సమస్యే. దీన్ని ఎదుర్కోవాలి, చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ఎవరికి కూడా గతించినటువంటి రోజులతో పోలిస్తే 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావం తప్పారు. గురుని యొక్క స్థితిగతులు కూడా అనుకూలమైనటువంటి దిశగానే పడుతున్నాయి. కానీ ఇంకా మీకు ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ ప్రిపేర్ అవుతున్నాయి, కానీ చేతి వరకు రాలేదు. వచ్చే సమయంలో చేయి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త అంటే ఏం చేయాలి? ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మించినటువంటిది లేదు. కాబట్టి ఆ దిశగా భగవంతుని ఆరాధన విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం తొలగిపోవాలి అంటే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి, లేదా జంట నాగులకి ఆలయానికి వెళ్ళండి. ఆ నాగులకి పంచామృతాలతో అభిషేకం చేయండి. స్వామివారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి, ఎర్రటి మాలను సమర్పించండి. కుజుని యొక్క వ్యతిరేక దృష్టి అంతా కూడా తగ్గుతుంది. అంతేకాకుండా జూలై 15వ తారీఖు నుంచి ప్రవేశించినటువంటి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం తగ్గాలి అంటే ప్రతినిత్యము కూడా తక్కువలో తక్కువ ఒక 12 సార్లైనా సరే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, లేదా ఒక 3 సార్లైనా చేసుకుని సూర్య నమస్కారాలు 12 సార్లైనా చేయండి. సూర్యాష్టోత్తరాన్ని చదువుకోండి, సూర్య కవచాన్ని పారాయణం చేయండి. మమ జాతకవశాత్తు అష్టమస్థాన సంచారిత సూర్యగ్రహ దోష పరిహారార్థం అని చెప్పి గోధుమల దానం ఇవ్వండి, లేదా ఆవులకి లేదా కుక్కలకి చపాతీ పెట్టండి. ఆవహించినటువంటి గ్రహస్థితిని అంతా కూడా అనుకూలమైనటువంటి దిశగా మార్చేలాగా ద్వితీయ స్థానముందు ఉన్నటువంటి శనైశ్వరుడు సువర్ణమూర్తిగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన అనుగ్రహం ఇంకా మీరు పొందాలి అంటే కాలభైరవ ఆలయానికి వెళ్ళండి. కాలభైరవుడికి ఇష్టమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించండి. ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ఆనందకరమైనటువంటి సమయాన్ని కలగజేసే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కార దిశగా అడుగులు పడతాయి. తొందరపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త. కమిట్మెంట్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్త వహించండి. ఎందువల్లనంటే ఒక్క కమిట్మెంట్, ఒక్క మాట ఇచ్చామంటే ఆ మాటకి వ్యతిరేకమైనగా అడుగులు పడి ఆ మాటను మీరు నిలబెట్టుకోలేక చాలా ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉంది. ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మకేతువు, అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి
16వ తారీఖు వరకు కూడా చాలా జటిలంగానే ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఆరోగ్య వ్యవహారాల రీత్యా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా కుటుంబ సభ్యులు మీరు కూడా బాధ్యతలు తీసుకోకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సూర్య నమస్కారాలు చేయించుకోండి, అరుణ పారాయణం చేయించుకోండి, తీర్థం తీసుకోండి, తెల్ల జిల్లేడు పూలు సూర్య భగవానుడికి సమర్పించండి, సూర్యాష్టోత్తరాన్ని పారాయణ చేయండి, సూర్య కవచాన్ని చదువుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఇవన్నీ కూడా అనారోగ్య సూచనలకి వెళ్లకుండా ఆరోగ్యం మీకు అనుగ్రహం, ఆయన అనుగ్రహంతో ఆరోగ్యం లభించి ఆనందంగా ఉంటారు. తరువాత 16వ తారీఖు వరకు కూడా మాతృస్థానమందు వాహన స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క సంచార రీత్యా వాహనం చెడిపోవడం, తల్లి ఆరోగ్యం దెబ్బతినడం, విద్యార్థులకైతే విద్య పూర్తిగా విఘ్నం కలగడం, ఇటువంటి స్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. 16వ తారీఖు నుంచి కుజుడు 5వ స్థానంలో మారి జన్మమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి పడడం వల్ల కుజుని యొక్క వ్యతిరేక స్థితి అనుకూలంగా మారుతుంది. ఇబ్బంది ఉండదు, తటస్థంగా ఉంటారు ఆయన వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. 17వ తారీఖు నుంచి రవి మారిన వెంటనే గురుని యొక్క జన్మమందు ఉన్నటువంటి గురుడు భాగ్యమందు ఉన్నటువంటి రవిని చూడడం వల్ల ఆయన కూడా ఒక రకంగా 9వ స్థానం పెద్ద అనుకూలం కాకపోయినప్పటికీ 9వ స్థానాధిపతి 9లో ఉండి గురుని యొక్క దృష్టి పడడం వల్ల ఆయన కూడా మీకు అనుకూలంగా మారి ప్రభుత్వపరమైనటువంటి పనులు కానీ, నిలిచి ఉన్నటువంటి పనులు కానీ, కాంట్రాక్టు రంగంలో ఉన్న వాళ్ళకి కొంత పనులు ముందుకు వెళ్ళడం, బిల్లులు అవ్వడం, ఏదో రకంగా ధనం చేతికి పొందేటువంటి అవకాశం ఉంది. మీరు చాలా భయంకరంగా ఎదుర్కోవాల్సినటువంటి స్థితి మాత్రం 1 నుంచి 16వ తారీఖు వరకు అనుక్షణము కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. దాటింది అంటే మీకు తిరుగులేదు. వచ్చే నెలలో రాహు మారుతున్నారు, ఆపై వచ్చే నెలలో గురుని యొక్క అనుగ్రహం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులే. కాబట్టి ప్రతి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్త వహిస్తే సమస్య ఏదైనా సరే చేయి దాటిపోకుండా ఉండాలి అంటే శాంతం ఉండాలి, భగవతానుగ్రహం ఉండాలి, నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఇవి మూడుటిని కనుక మీరు పాటిస్తే మీకు ప్రతి వ్యవహారం కూడా మీ చేతిలో, మీ కంట్రోల్లో ఉన్నట్టే, భయం లేదు. విద్యార్థులకు మాత్రం ప్రతి విషయంలోనూ పరీక్షాకాలంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం సహకరించదు. సమయానికి వాక్స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క వల్ల తప్పుడు మాటలు మాట్లాడడం, అబద్ధం మాట్లాడడం, దీనివల్ల విద్య వ్యతిరేకంగా రావడం, ఎవరో చేసినటువంటి తప్పు మీరు బలవ్వడం, ఇటువంటివి జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు వచ్చే నెల నుంచి ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. మీరు ఎదుర్కోవాల్సినటువంటి సమయం కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే మంచిది. విద్యా విషయంలో ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఉన్నటువంటి స్థానంలో పనిచేయడమే కాకుండా డెప్యుటేషన్ మీద ఇంకొక స్థానానికి కూడా వెళ్ళి ఆ పని కూడా చేయవలసినటువంటి బాధ్యతలు కూడా మీ మీద పడతాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల అనారోగ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకైతే ఒకంత పరీక్షాకాలం, ధనం కౌంటింగ్ చేసేటువంటి వ్యవహారాల్లో కానీ, ఇటువంటి వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఒకంత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఎవరిని నమ్మవద్దు. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల సమయం. కాబట్టి ఆ దిశగా ప్రతి విషయంలోనూ కూడా ఆరోగ్యకరమైనటువంటి విధి విధానాన్ని కాపాడుకుంటూ ఉద్యోగాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఏ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైనా కొంత పరీక్షాకాలం కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఈ నెలలో వాయిదా వేసుకోండి. అసలు అటువంటి దిశగా ప్రయాణాలు చేయవద్దు, ఆ దిశగా పనులే చేయవద్దు. కొన్నా తక్కువ రేట్లలో కొనేటువంటి పరిస్థితి అవుతుంది. అమ్మాలన్న ఆ రేట్లకు ఇంకా పడిపోయి ధనం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. భార్య విషయంలో కూడా 7వ స్థానం ముందు గ్రహణం పట్టి ఉండడం వల్ల భార్య అనారోగ్యం గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కుజుని యొక్క సంచారం వల్ల కూడా భార్య ఆరోగ్య విషయంలో ఒకంత ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే భయంకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ సూర్య భగవానుని పూజ చేసుకుంటూ
కుజుని పూజ చేసుకుంటూ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతూ సర్వత్ర దిగ్విజయంగా సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా అనుకూలంగా మార్చుకుంటారని కోరుతూ జై గురుదేవత.